బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్న సమయంలో కేటీఆర్, హరీష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అడ్లూరి విమర్శించారు. కమిషన్ల కోసమే మేడిగడ్డ కట్టారని ఆరోపించారు. ఆయన వాళ్ళ పార్టీ పిలుపునియడం జరిగింది. అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మేము 123 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినాం. అక్కడ మౌలికమైనటువంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటుండు. మేము దాన్ని తీవ్రంగా వారు మాట్లాడిన మాటలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వారు 2014 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టును రద్దు చేసి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది సాగునీటికి ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి సుమారు 60% పనులు మొత్తం పూర్తయినాయి. 60%